అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు బ్యాడ్ సైడ్ ఆఫ్ హరిహర వీరమల్లు. ఫస్ట్ హాఫ్ కోసమే మూవీకి వెళ్దాం అనుకుంటే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. హరిహర వీరమల్లు రివ్యూ. ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఒక సైడ్ పగిలిపోయింది, ఇంకో సైడ్ అధపాతాళంలోకి పడిపోయింది. సో ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో ఫుల్ రివ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్. ధర్మం కోసం నిలబడే కళ్యాణ్ అన్న చాలా స్పీచెస్ లో ఆల్రెడీ వీళ్ళే చెప్పారు. అలాగే ట్రైలర్ లో చూసినట్లుగానే కోహినూర్ డైమండ్ చుట్టూ ఒక స్టోరీ, దానిలోనే పవన్ కళ్యాణ్ అన్న ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, అది చెప్పను. సో దీని మీద మొత్తం నడుస్తుంది అనమాట సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాజిటివ్స్ గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ అన్న కమ్బ్యాక్ ఫిలిం, ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ సినిమాకి. బికాజ్ నిన్న తెగిని మచ్చా టికెట్లు బేవత్సమైన కలెక్షన్స్ వస్తాయి ఘోరంగా. నెక్స్ట్ ఇంకొక 3 రోజుల తర్వాత మీకు కలెక్షన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ అండ్ ద క్లైమాక్స్. దాని గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అన్న కమ్బ్యాక్ ఫిలిం కాబట్టి ఫస్ట్ డేలోనే నాకు తెలిసి 75% వాళ్ళు పెట్టింది వెనక్కి వచ్చేసిద్ది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. సో మనం ఫ్రీ హ్యాండెడ్ గా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆల్రెడీ హీజ్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్, కాబట్టి మనం మాట్లాడదాం. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి డీసెంట్ ఫస్ట్ హాఫ్. అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. అంటే నేను నా ఎక్స్పెక్టేషన్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ అన్న కమ్బ్యాక్ ఫిలిం అండ్ అన్న డెప్యూటీ సీఎం అయ్యాక అసలు టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కానీ టైం కేటాయించి హడావిడిగా చేసిన సినిమా కాబట్టి ఒక విధంగా చూడ్డానికి బాగుంటే చాలరా బ్లాక్ బస్టర్ అని చెప్పేయచ్చు అనే మైండ్ సెట్ తో నేను వెళ్ళాను. కాబట్టి అలాంటి మైండ్ సెట్ తోడికి ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా కానీ వేరే లెవెల్ అనిపించింది. నాకు అలాగే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక మైనస్ చూపించడానికి లేదు. సీజీ వర్క్ అండ్ కొన్ని చోట్ల అనవసరమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కానీ బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. అండ్ మచిలీపట్నాన్ని రిఫరెన్స్ గా తీసుకున్నారు చూడండి, ఏ క్లాస్. బికాస్ నేను సినిమా చూసింది మచిలీపట్నంలోనే, G3లో చూసాను నేను. సో మొత్తం సినిమా మొత్తంలో అక్కడక్కడ ఒక 5-6 సార్లు మచిలీపట్నం పేరు తలిచారు. నాకు చాలా బాగా నచ్చింది. సో గుడ్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బ్యాడ్ సైడ్ ఆఫ్ హరిహర వీరమల్లు. సెకండ్ హాఫ్ చెడగొట్టేశారు మాస్టర్. అంటే పవన్ కళ్యాణ్ అన్న నేను క్లైమాక్స్ కంపోజ్ చేశాను లాస్ట్ 17 to 18 minutes అన్నప్పుడే ఎక్కడో తేడా కొట్టింది. లైక్ హీరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఎవడో చేసే వర్క్ వాళ్ళు చేస్తే బాగుంటది, వేరే వాళ్ళు చేసే వర్క్ లో తలదూర్చారనుకోండి అవుట్పుట్ తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అదే జరిగింది. క్లైమాక్స్ అట్టర్ ఫ్లాప్. నిజంగా సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చిందా అంటే ఆ 17 to 18 minutes రన్ టైం ఏదైతే ఉందో దాని వల్లే వచ్చింది. ఎందుకంటే అప్పుడే బేవచ్చమైన ఫైట్ జరిగింది, చాలా బాగున్నాయి ఫైట్స్, ఎమోషన్ పండింది, ఒక పిల్ల పాట పాడింది, అన్ని ఏ క్లాస్ గా ఉంది. అక్కడికి సినిమా ఆపేసిన సూపర్ ఉండేది సినిమా. యావరేజ్ స్టాక్ వచ్చేది, అబోవ్ యావరేజ్ స్టాక్ వచ్చేది, టికెట్లు గట్టిగా తెగాయి. దాని తర్వాత క్లైమాక్స్ ఏదైతే పెట్టారో అనవసరం. క్లైమాక్స్ వల్లే సినిమా దిగిపోయింది, అధపాతాళంలోకి దిగిపోయింది. క్లైమాక్స్ ఒక్కటి కనుక అలా చేయకుండా ఉంటే, అక్కడే సినిమాని ఆపేసి ఉంటే అబోవ్ యావరేజ్ ఫిలిం అనిపించేది, మొత్తం జనాలు బయటకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫైట్ అవ్వగానే దగ్గర 3-4 బయటికి వెళ్ళిపోయారు. సినిమా అయిపోయిందేమో అనుకున్నారు. కానీ సునామీలు, ఈ తుఫాన్లు, అక్కడ సీజీ వర్క్ కూడా చాలా అన్వర్త్ అనమాట. అసలు అన్ఈవెన్ గా ఉంది సీజీ వర్క్ కూడా అక్కడ. అండ్ ఆ సునామీ ఏదైతే ఉందో అందులో వాళ్ళు పట్టుకుని నచ్చలేదు మాస్టర్. అదొక్కటి క్లైమాక్స్ మాత్రం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నాకు సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అంటే, వీళ్ళు డైరెక్ట్ గా నార్మల్ గా ఒక 10 minutes లో ఢిల్లీ వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడ కోహినూర్ డైమండ్ ని తీసుకుని ఆ సీన్స్ ఏమన్నా పెట్టుంటే, ఈ మధ్యలోనే నిధి అగర్వాల్ గురించి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, దాన్ని కూడా చూపించేసి అలా ఢిల్లీ సీన్స్ ని పెట్టేసి ఉంటే, సెకండ్ పార్ట్ కాకుండా సెకండ్ హాఫ్ లోనే ఈ స్టోరీ అంతా లాగుంటే, హరిహర వీరమల్లు విల్ బి ద బెస్ట్ ఫిలిం ఇన్ 2025. ఏ క్లాస్ ఉండేది మాస్టర్ సినిమా మాత్రం. సెకండ్ హాఫ్ తీసుకొచ్చారు మావా, ఏదేదో జరుగుతుంది, స్టోరీకి అన్ఈవెన్ గా సీన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. పవన్ కళ్యాణ్ అన్న అటెళ్తాడు ఇటెళ్తాడు, వేరే ఫైట్స్ జరుగుతూ ఉంటాయి.
అంటే ఒక్కటి కూడా స్టోరీకి లింక్ గానీ ఒక కనెక్షన్ లేకుండా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఈ స్టోరీ ధర్మ గురించి, ఓకే, అండ్ కోహినూర్ డైమండ్ గురించి. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఊరికి వెళ్తారు అనమాట. అక్కడ వాళ్ళకి కరువు వచ్చింది. వాళ్ళకి కరువు వచ్చినప్పుడు వాళ్ళ కరువు తీరిద్ది. ఓకే, దీనికి కోహినూర్ డైమండ్ కి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న బ్యాక్ స్టోరీ బాగుంది, అంటే ఇట్స్ డీసెంట్ అనమాట. దానికి ఇంచు కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఒక ఫైట్ పెట్టారు, అక్కడ దాకా సినిమా ఇట్స్ ఫ్యాబులస్ అయిపోయింది ఎండ్. అంటే ఆ మధ్యలో ఆ తోడేలు సీన్స్ గానీ, మాట విలాలి సాంగ్ గానీ, ఆ తర్వాత హీరోయిన్ తో పెట్టిన సాంగ్ గానీ, ఈ మూడు గనక తీసేసి ఉంటే దాని తర్వాత వర్షం పడిద్ది, సినిమా చూడడానికి బాగుందిరా అనిపించేది. కానీ ఈ స్టోరీకి సంబంధం లేని అన్ఈవెన్ సీన్స్ పెట్టడం వల్ల ఈ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన హై అంతా డౌన్ అయిపోయింది. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి నాకే కాదు చాలా మందికి అదే ఫీలింగ్. కార్టూన్ క్లైమాక్స్ పెట్టారు చూసారా, అది బిగ్ మైనస్ సినిమాలో. బట్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ చేసాడబ్బా, అంటే ఇంత తక్కువ టైంలో ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఆ ఎలివేషన్ సీన్స్ గానీ, ఆ ఫస్ట్ హాఫ్ లో పెట్టిన ఫైట్లు గానీ, అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటది, ఆ ఫైట్ గానీ లిటరల్లీ వకీల్ సాబ్ గుర్తొచ్చాడు. అప్పుడు ఓపిక్గా ఆపుకుంటాడు చూసారా సీన్ లో, ఆ తర్వాత విజృంభిస్తాడు చూడండి. ఆ సీన్ దగ్గర ఆపేసి ఉంటే సూపర్ ఉండేది మచ్చా, ఏ క్లాస్ గా ఉండేది. ఫిక్షనల్ అన్నారు కానీ మరీ ఫిక్షనల్ లోకి వెళ్ళిపోయారు క్లైమాక్స్ లోకి వచ్చేసరికి. అవన్నీ అనీవెన్ సీన్స్, అవన్నీ అక్కర్లేదు సినిమాలో, బట్ అవి పెట్టి మూవీని చెడగొట్టారంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. ఆబ్వియస్లీ చాలా మందికి వచ్చి ఉంటుంది ఆ ఫీలింగ్. అండ్ నాకెక్కడో నిధి అగర్వాల్ లవ్ స్టోరీ కూడా కొంచెం అనీవెన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ దాకా బాగుంది, సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్, కొంతమందికి అది నచ్చిద్ది నాకు తెలుసు, బట్ మెన్షన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఓవరాల్ గా మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ గురించి మీరు మైండ్ లో నుంచి తీసేయండి. పవన్ కళ్యాణ్ అన్న కంబ్యాక్ ఫిలిం కరెక్ట్ సినిమా ఒక్కటి కూడా తగల్లా. హరిహర వీరమల్లో కూడా కరెక్ట్ సినిమా కాదు, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ కోసమే మూవీకి వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, వెళ్ళని కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. ఎందుకంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి, అందరికీ ఉంటది, నాకు ఉంది. కాబట్టి నాకు ఫస్ట్ హాఫ్ బేవచ్చంగా నచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ అన్న నుంచి నాకు చిన్న అవుట్పుట్ వచ్చినా చాలు, ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ. బట్ చిన్నదానికంటే పెద్ద అవుట్పుట్ వచ్చింది ఫస్ట్ హాఫ్ లో, దానికి మించి ఇంకేం కావాలి చెప్పండి మూవీకి వెళ్ళడానికి? ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. లేదు మాకు ఓవరాల్ గా సినిమా బాగుండాలి, మాకు ఫస్ట్ హాఫ్ ఒకటే సరిపోదు, సెకండ్ హాఫ్ కూడా బేవచ్చంగా నచ్చేయాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. ఇంకా చాలా బాధేసింది అదొక్కటి, ఆ క్లైమాక్స్ ఒకటి మారుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను చెప్పినట్లుగా సెకండ్ హాఫ్ నుంచి కోహినూర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే మూవీస్ ఫ్యాబులస్, అక్కడే ఎండ్ అయిపోయేది. క్రిష్ జాగర్లమూడి గారు కొంచెం మార్చాల్సింది స్టోరీ, దానివల్ల సినిమా తగ్గింది. కానీ లేదంటే హరిహర వీరమల్లు ఈజ్ ద బెస్ట్ ఫిలిం, చూడాల్సిన ఫిలిం, బట్ వాటి వల్ల తగ్గింది. ఇంకా ఇట్స్ అప్ టు యూ, లైక్ చూడాలనుకుంటే చూడండి, బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, దానికోసం అయినా మూవీకి వెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.